లోకమందు కూడా మనము వెలుగుగా ఉండాలనేదే ఆయన చిత్తము. రైట్, స్టార్ట్ చేయండి. పరలోకమందు మనం ఏ విధంగా వెలుగుగా ఉంటామో భూలోకమందు వెలుగుగా ఉండాలనేదే ఆయన సంకల్పము, ఆయన చిత్తము. రైట్, ఈరోజు అంశం ఏంటంటే మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇది ఆహారము అనగానే మనకు వచ్చే థాట్స్ ఎన్నో. ఆహారము అనగానే నాన్ వెజ్ ప్రియులకైతే బిర్యానీ, అదే వెజ్ ప్రియులకు అయితే ఓలిగా. వెజ్ ప్రియులకైతే ఓలిగా స్వీట్స్, నాన్ వెజ్ ప్రియులకైతే బిర్యానీ. మనం ఎక్కడైనా కూడా మన ఫ్రెండ్స్ ఏదైనా కలిసినా, మనం ఏదైనా అకేషన్ చేసుకున్నా, ఏం బా బిర్యానీ పెడతావా లేదా అని అడుగుతాడు. ఎందుకంటే అది చాలా రుచికరమైనది. ఆహారం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? బిర్యానీ గుర్తొస్తుంది, ఓలిగా గుర్తొస్తుంది, రుచికరమైన ఆహారము గుర్తొస్తుంది. అయితే ఇక్కడ దేవుడు నేర్పిన ప్రార్థనలో బిర్యానీలు కాదు, ఓలిగలు కాదు, వీటి గురించి కాదు, ఈ లోకపరమైన ఆహారముల గురించి కాదు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమంటే ఉదయాన్నే టిఫిన్ కాదు, మధ్యాహ్నం భోజనము కాదు, రాత్రి డిన్నర్ కాదు, ఇది కాదు. మన అనుదిన ఆహారము వేరే ఉంది. మన అనుదిన ఆహారము వేరే ఉంది. అది ఏంటో చూద్దాం. ప్రేమ దేవుని కీర్తనలు 72:16. కీర్తనలు 72:16. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండెను. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనలో ఉంటుంది, ఏమని ఉంటుంది? పట్టణస్థులు తేజరిల్లు. భూమి మీద ఎలా అంటే పచ్చిక వలె. ఏ విధంగా? పచ్చిక వలె. అంటే దేవుడు మనకి ఏదైనా కొరత చేస్తున్నాడా? ఆహారాన్ని కొరత చేస్తున్నాడా? చూడండి, ఈవెన్ కరోనా టైంలో కూడా మనకు ఆహారము కొరత కాలేదు. గవర్నమెంట్ నుంచి మనకు ఆహారం అందింది, ధాన్యం అందింది. ఎప్పుడు కూడా మనకు ఆహారము కొరత కాదు. ఆహారం ఎప్పుడు కూడా మనకు కొరత కాదు, కొరతలో ఉండము. కనీసం పూటలో ఒక రోజులో 2 పూటలైనా కూడా మనం ఆహారము తింటున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఆహారము గురించి మాట్లాడుతున్నారు? చూడండి, పిచ్చుకలు ఏమైనా పని చేస్తున్నాయా? దేవుడు అదే, పిచ్చుకలు పని చేస్తున్నాయా? పని చేయవు. అవి వాటికి ఆహారము దొరకడం లేదా? దొరుకుతుంది. అవి తినడం లేదా? తింటున్నాయి. జంతువులన్నీ ఆహారం తినడం లేదా? తింటున్నాయి. అవి ఏమైనా పని చేస్తున్నాయా? మనలా లేచి పనికి వెళ్తున్నాయా? నో. ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ప్రియమైన అయితే మనకు కావాల్సిన అనుదిన ఆహారం ఏంటి? మరి మనము ప్రార్థన చేస్తున్న అనుదిన ఆహారం ఏంటి? మరి ఏంటో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చూడండి, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. మరి ఇక్కడ అంటున్నాడు దేవుడు, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. మరి
తినటానికి దేవుడు ఆహారం ఇస్తానంటున్నాడు. తినటకు మనకు ఆహారము దయచేయి దేవుడు ఉన్నాడు. మనం ఎందుకు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రభువా అని ప్రార్థిస్తున్నాము. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అనుదిన ఆహారము ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, ఇది అనుకుంటున్నారు అనుదిన ఆహారం. దీనికోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? దీనికోసం మనం ప్రతిరోజు ప్రభువా ఈ అనుదిన ఆహారము నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామా? కాదు కాదు. మనము ఈ ప్రార్థన చేస్తుంది మరొక ఆహారం కోసం. మనం అనుకోవచ్చు ఇక్కడ మరొక ఆహారం అంటే ఏంటి? స్పెషల్ ఆహారం ఏమైనా ఉందా? ఏమైనా కురుస్తుందా? ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుంటే వేరే స్పెషల్ ఆహారం ఏమైనా వస్తుందా అని మనం అనుకోవచ్చు. అయితే ఒకసారి చూద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని. ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట పరిచర్య చేస్తున్నారు. ఆలోగా శిష్యులు ఆయన కోసం భోజనం తెచ్చి బోధకుడా భోజనము చేయమని ఆయన్ను వేడుకొని ఆయన అంటున్నారంట, ప్రభా నువ్వు భోజనం చేయి, బోధకుడా భోజనం చేయి, నువ్వు భోజనం తిని చాలా సేపు అయింది కాబట్టి తిను అని చెప్పి ఆయన చెప్తున్నారంట. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని శిష్యులతో అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని? నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఇప్పుడు మనం ఏ విధంగా అనుకున్నామో, ఏంటబ్బా ఆహారము వేరే ఆహారం అంటే ఏదైనా స్పెషల్ గా పడుతుందని మనము ఏ విధంగా అనుకున్నామో శిష్యులు కూడా ఒకసారి 33వ వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు ఏం చేశారంటే చెప్పుకున్నారంట. ఆయన కోసం ఏమైనా స్పెషల్ ఆహారం వస్తుందేమో, బిర్యానీ వస్తుందేమో, ఆయన కోసం ఏమైనా బాక్స్ వస్తుందేమో. అంతే కదా, సేవకులు ఎక్కడైనా వెళ్తే స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేస్తారు, స్పెషల్ గా బాక్స్ తీసుకొని వస్తారు, దాంట్లో రకరకాల ఏర్పాటు చేసి ఉంటారు. అలా ఆ విధంగా శిష్యులు కూడా ఆయన కోసం ఎవరైనా బాక్స్ తీసుకొస్తారేమో, బిర్యానీ తీసుకొస్తారేమో, కబాబ్ తీసుకొస్తారేమో అని వాళ్ళలో వాళ్ళు ఏం చేశారంట, మాట్లాడుకున్నారంట. దేవుడు దానికి సమాధానం ఇచ్చాడు. 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పని జరిగించుటయ్యే ఆయనకి ఏమైందంట? ఆహారమై ఉన్నదంట. మనము ఈ రోజు ఏ ఆహారము వైపు పరిగెడుతున్నాం? మన ఆహారం ఏంటి చెప్పన? కనీసం ఒక ఆత్మను రక్షించడం. దాహము కలిగి ఉండాలి, ఆత్మల పట్ల దాహము కలిగి ఉండాలి. దాహం వేస్తే ఏం చేస్తామండి? నీళ్ళు తాగుతాం. ఆకలి అయితే ఏం చేస్తామండి? భోజనం చేస్తాం. మరి మన ఆత్మకు దాహం ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఇక్కడ, ఆయన పనిని తుద ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. మరి ఈ రోజు మన ఆహారం ఏంటి? ఏ ఆహారము కోసం మనం పరిగెడుతున్నాం? నిత్యము నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ వైపు పరిగెడుతున్నారు, వెజ్ ప్రియులు వెజ్ వైపు పరిగెడుతున్నారు. కానీ నాన్ వెజ్ వైపు వెజ్ వైపు పరిగెత్తేవారు ఉన్నారు, కానీ ఆత్మల వైపు పరిగెత్తేవారు లేరు. ఎవరైనా కనీసము మన సంఘములో అయినా కనీసము నేను రోజుకు ఒక ఆత్మనైనా రక్షించాలి అనే దాహము కలిగి ఉన్నామా? రోజుకొద్దు, కనీసము నెలకు ఒక్కరినైనా రక్షించాలి అనే దాహము కలిగి ఉన్నామా? కనీసము ఎంత దరిద్రం అనుకున్నా కూడా సంవత్సరానికి ఒక్క ఆత్మను మనము రక్షించగలుగుతున్నామా? సినిమాకి తీసుకెళ్తున్నాం,
షికార్లకు తీసుకెళ్తున్నాం, విందులకు పిలుస్తున్నాం, వివాహాలకు పిలుస్తున్నాం, పరలోకానికి మనం పిలుస్తున్నామా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పరలోకానికి పిలిచే వ్యక్తులుగా మనం ఉండాలి. అదే మనకు బిర్యానీ. పరలోకానికి చేర్చే వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మన ఆత్మకు మనము కడుపు నిండా బిర్యానీ పెట్టినట్టే. ఎందుకంటే ఈ భూలోకమందు మనము ఆత్మను రక్షిస్తే పరలోకమందు మన యొక్క ఆదాయము డబల్ అవుతుంది. చూడండి, ఇక్కడ మన స్నేహితులను, మన బంధువులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తే మన ఆదాయము తరుగుతుందా, డబల్ అవుతుందా? తరుగుతుంది. అదే పరలోకము కోసము మనం ఇక్కడ పరలోకము కోసము వాళ్ళను మనము విందుకు ఏర్పాటు చేస్తే మన యొక్క ఆదాయము డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. అలా 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 పెరిగిపోతూనే ఉంటుంది మన ఆదాయము. ఎక్కడ? పరలోకములో. మన శాశ్వతమైన రాజ్యం ఎక్కడండి? పరలోకం. పరలోకం. అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత 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 భయంకరమైన రోజుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, రీసెంట్ గా ఒకటి జరిగింది. ఏంటంటే IPS, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఆయన ఒక మంచి గెస్టెడ్ ర్యాంక్ కలిగిన ఆఫీసర్. ఒక IPS, ఒక IAS అవ్వాలంటే అది పాసిబుల్? సులభమైన పని? చాలా కష్టమైన పని. ఎన్నో సంవత్సరాలు తల్లిదండ్రులని విడిచి, అందరినీ విడిచి ఒక గదిలో కూర్చొని నిత్యము పుస్తకాలతో కుస్తీ పట్టాలి. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? జిమ్ లో కుస్తీ పడతారు. ఎందుకు? కండలు రావాలి, బాగా కండలు రావాలి, బలం కావాలన్న, బాడీ బాగుండాలి. అలా ఆయన ఉద్యోగం కోసం ఎంతో కుస్తీ పడతా తప్ప ఆ యొక్క సీట్ లో కూర్చోలేడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక ప్రాంతము నుంచి, ఇది రియల్ గా జరిగింది, ఒక 1 వీక్ బ్యాక్ జరిగింది. నేను చదివి నా హృదయం చలించిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క న్యూస్ చదివి, ఆయన ఆ యొక్క జాబ్ లో ఫస్ట్ డే జాయిన్ అవ్వడానికి హైదరాబాద్కి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? హైదరాబాద్కి వస్తున్నాడు. ఆయన ఇక జాబ్ లో జాయిన్ అవ్వాలి, ఫస్ట్ జీతం తీసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ కి పెట్టాలి. ఎంత ఆయన చదవడానికి ఎంత కష్టపడి ఉంటాడు కదా. అయితే మొత్తానికి ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. ఇంకా ఆయన తన ఆర్డర్స్ ని తీసుకోవడానికి, తను జాయిన్ అవ్వడానికి హైదరాబాద్కి వెళ్తున్నాడు. హైదరాబాద్కి వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోయాడు. నాకు ఇలా IPS అతను, ఆ సార్ చనిపోయాడు అనగానే నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే తన తల్లిదండ్రులను విడిచి, ఎన్నో ఫంక్షన్స్ ను విడిచి, స్నేహితులను విడిచి, ఎక్కడ కలవకుండా ఆయన చదువు 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 అంటూ చదువుకున్నాడు. ఎంతో ఎంతో త్యాగము చేసిండే తప్ప ఆ సీట్లో కూర్చోలేడు. ఎన్నో త్యాగాలు చేసి సీట్లో కూర్చుందాం అనుకునే లోపు ఆయన మరణించాడు. దేవుని బిడ్డలారా, ఎంత బాధాకరమైన విషయం కదా. అయితే ఈరోజు ఆయన IPS ఏ విధంగా ఆయన ఒక మనిషి, మనము కూడా మనుషుల్లాగా ఉంటున్నాం. ఆయన ప్రాణము ఏ విధంగా వెళ్ళిపోయిందో, మనము ఈ భూలోకమందు ఉన్న దాని కోసము ఎంత కృషి చేసినా, ఎంత ప్రయాస చేసినా, ఎందరిని విడిచిపెట్టినా, ఎన్ని త్యాగాలు చేసినా కూడా ఆయన ఏ విధంగా తన యొక్క శరీరాన్ని విడిచి తన ఆత్మ వెళ్ళిపోయిందో మన ఆత్మ కూడా వెళ్ళిపోవాల్సిందే. మనం ఎంత బిర్యానీలు తిన్నా, రోజు బిర్యానీలు తిన్నా, రోజు చట్నీ అన్నం తిన్నా కూడా మన ఆత్మ విడిచి వెళ్ళిపోవాల్సిందే. మనమందరం వెళ్ళిపోవాల్సిన వారమే. అయితే మనము వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అంటాడు, నువ్వు ఎన్ని ఆత్మల్ని రక్షించావు. ఆయన అడగడు, నీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నీకు ఎన్ని అంతస్తులు ఉన్నాయి, నీకు ఎంత బంగారు ఉంది.
నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఏ కారులో తిరిగావు, ఈ క్వశ్చన్స్ అన్ని ఏమీ కూడా ఉండవు. ప్రేమ దేవుని పిల్లల పరలోక రాజ్యంలో ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది, నువ్వు ఎన్ని ఆత్మల్ని రక్షించావు, ఎంత మందికి నా ప్రేమను గురించి ప్రకటించావు, ఎన్ని ఆత్మలు నీతో పాటు పరలోకానికి వస్తున్నాయి అన్న ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే పరలోకం ఉంటుంది. ఈరోజు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. మనతో పాటు మనము రక్షించబడినట్టు కనీసం ఒక్కరినైనా మనము రక్షించామా? కనీసం మన ఇంటిలో వారినైనా మనము రక్షించుకునే స్థితిలో ఉన్నామా? మనందరికీ తెలుసు పరలోకము నరకం అనేది ఒకటి ఉంది. ఇది సత్యము. సత్యము అందరికీ తెలుసు, కానీ సర్వసత్యములోనికి రాలేకపోతున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం అందరికీ తెలుసు, ఈ ప్రపంచానికి అంతా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, పరలోకం ఉంది, నరకం ఉంది అని అందరికీ తెలుసు. కానీ ఈ పరలోకము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది అన్నవారు సర్వసత్యములోనికి వచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము సర్వసత్యములో ఉన్నాము. మరి మన తోటి స్నేహితులను, మన తోటి బంధువులను సర్వసత్యములోనికి నడిపించే దాహము మనకు లేదు. ఆ దాహం ఉండాలి. చూడండి, కడుపు నిండా బిర్యానీ పెట్టి బిర్యానీ తినమంటే తింటాడా? తింటాడా? తినడు. ఎందుకు? అప్పుడే తినేశాడు, కడుపు నిండా ఉంది. అదే కాలుతున్న కడుపుకి బిర్యానీ పెడితే తింటాడా? బ్రహ్మాండంగా 5 నిమిషాలు ప్లేట్ కాలే. ఈరోజు మన జీవితాల్లో కడుపు కాలుతుంది. ఏ కడుపు? ఆత్మీయ కడుపు. కానీ ఆహారము పెట్టే స్టేజ్లో మనము లేము. ఆత్మకు ఆహారం పెట్టే స్టేజ్లో మనము లేము. ఈ రోజు నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఆత్మల పట్ల భారము కలిగి ఉండడమే ఆత్మీయ ఆహారము. ఆత్మీయ ఆహారము. మనకి ఇంతవరకు ఏ ఆహారం గురించి తెలుసు? ఈ లోకపరమైన ఆహారం గురించి తెలుసు. ఈ రోజు నుంచి మీరు ఆత్మీయ ఆహారం గురించి తెలుసుకున్నారు కనుక మనం అందరము ఆత్మీయ ఆహారమును తిందుముగాక. మన ఆత్మీయ చెప్పను, నేను అదే ప్రార్థన చేస్తా. ప్రభువా, కనీసం ఈరోజు ఒక్క ఆత్మనైనా రక్షించే ఆహారము నాకు ఇవ్వయ్యా. కనీసము ఈ రోజు ఒక్కడికి సువార్తను చెప్పే ఆహారము నాకు దయచేయి ప్రభువా. ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ఆయన చిత్తము జరిగించుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. మరి మనము కూడా అలాంటి డెసిషన్ కలిగి ఉండాలి. ఆయన చిత్తం ఏదో, ప్రభువా నీ చిత్తం ఏదో నా జీవితంలో ఈ రోజు జరిగించి నాకు ఆహారము దయచేయి ప్రభువా అని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. నీ చిత్తం ఏదో నా జీవితంలో జరిగించి నాకు ఆహారమును దయచేయి ప్రభువా. మా అనుదినాహారం నేడు మాకు దయచేయమంటే ఇక్కడ ఫుడ్ గురించి కాదండి, దేవుని యొక్క చిత్తమును జరిగించేదాని గురించి, దేవుని యొక్క పనిని జరిగించేదాని గురించి ఇక్కడ ఆహారముగా మాట్లాడుతున్నాం. ఆత్మీయ ఆహారం. చూడండి, ఇది ఎంతమంది కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. రైట్. మారునస్తులను క్షమించిన ప్రకారము మారునములను క్షమించుము. మారునస్తులను క్షమించిన ప్రకారం మారునములను క్షమించుము. ఎఫెసీయులకు 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపా మహిమ కీర్తి ఆ, కలుగునట్లు కలుగునట్లు తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. చూడండి, ఇక్కడ మనం ప్రార్థన చేస్తుంది, మారునస్తులను క్షమించిన ప్రకారం మారునములను క్షమించుము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనల్ని ఎలా చూస్తున్నాడు? పాపులుగా చూస్తున్నాడా, పరిశుద్ధులుగా చూస్తున్నాడా? పరిశుద్ధులుగా చూస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధులుగా చూస్తుంటే మనల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం? పాపులుగా చూసుకుంటున్నాం. కొంతమంది ప్రార్థన ఆరంభం నుంచి అంతం వరకు ప్రభువా నేను పాపిని పురుగుని ఇదే వాళ్ళ ప్రార్థన అంతా ఇదే ఉంటుంది. ఇంకొంతమంది అయితే ప్రభువా నేను పాపిని పురుగుని పందినయ్యా, బుడదలో పందిన, ఈ విధంగా ప్రార్థన చేసి ఈ ప్రార్థన విన్నా. దేవుడే నాయనా నిన్ను పరిశుద్ధులుగా చూస్తున్నా, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ఆయన రక్తము ద్వారా పరిశుద్ధుడివి అంటుంటే మనము మాత్రం ఏ విధంగా నిలిచిపోతున్నాము? పాపులుగా నిలిచిపోతున్నాము. ఇక్కడ మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. అంటే క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దానికి అర్థం ఏంటి? క్షమించాడు, మన పాపాలు కడిగి వేశాడు, నీవు పాపివి కాదు అనే కదా అర్థము. మరలా మనం ఏం చేస్తున్నాం? నేను పాపిని, నేను పురుగుని, నేను దుమ్మును, నేను ధూళిని. ఇది మన ప్రార్థన. దేవుడేమో నువ్వు నా వారసునివి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అంటుంటే మనము మాత్రము నేను దుమ్మినయ్యా, నేను ధూళినయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. ఇక మీరే తెలుసుకోండి, మీరు దుమ్ము ధూళి పరిశుద్ధులు. చూడండి ఒకసారి హెబ్రీయులకు 10:17. హెబ్రీయులకు 10:17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. ఎంత అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ఎవరట? ప్రభువు చెప్పుచున్నాడు. వారి పాపములను, వారి అతిక్రమములను నేను ఎన్నడు, వారి అక్రమములను నేను ఎన్నడు జ్ఞాపకము చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞాపకము చేసుకోకుండా ఉంటే మనం మాత్రము ప్రార్థన గదిలోనికి రాగానే నేను ఆ పాపం చేశా, నేను అక్కడ అబద్ధమాడా, నేను మందిరానికి వెళ్ళడానికి అనర్హుణ్ణి, నేను ప్రార్థన చేయడానికి అనర్హుణ్ణి అని ఆగిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత మాత్రము ఆగిపోయేవారిగా ఉండడానికి వీల్లేదు, సాగిపోయేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనము ఆగిపోయే క్రైస్తవులము కాదు, సాగిపోయే క్రైస్తవులము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఆగిపోయే విశ్వాసిన, సాగిపోయే విశ్వాసిన? మనుషులుగా కొన్నిసార్లు టెంప్టేషన్స్ కి గురైనా కూడా వాళ్ళు ఏం చేస్తారు? తప్పు చేసేస్తారు. అయితే ఆ తప్పు తెలియక చేస్తారో తెలిసి చేస్తారో అది పక్కన పెడితే మొత్తానికి తప్పు చేస్తారు. ఆ తప్పును దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? క్షమిస్తాడు. ఈ క్షమాపణ అనేది చాలా పెద్ద అంశం, పెద్ద టాపిక్. క్షమాపణ కూడా ఏ విధంగా కలుగుతుందంటే శిక్ష నొందిన తర్వాతే క్షమాపణ కలుగుతుంది. ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. మనము చేసే ప్రతి పనికి ప్రతిఫలము ఉంటుంది. అయితే ఆ ప్రతిఫలము పొందిన తర్వాత ఖచ్చితంగా క్షమాపణ ఉంటుంది. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు.
నేను తప్పు చేస్తే ఏమనకుండా క్షమిస్తాడా? 2 మాటలు దండించి క్షమిస్తాడా? దండించి క్షమిస్తాడు. దండించి క్షమిస్తాడు. మరలా ముందు ఏ విధంగా నాతో మాట్లాడేవాడు అదే విధంగా మాట్లాడతాడు. అయితే ఇక్కడ దండించకుండా డైరెక్ట్ గా క్షమించేస్తాడా? దండించి క్షమిస్తాడు. ఆ దండనలో కూడా ఏం నేర్పిస్తాడు? నాన్న అది కాదురా, అలా చేయకూడదురా, ఆ రూట్ తప్పురా, ఆ వే తప్పురా అని బుద్ధి మాటలు చెప్పి క్షమించి హక్కును చేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనము తప్పు చేసినప్పుడు బుద్ధి మాటలు చెప్పి దండించి క్షమించి దగ్గరికి చేర్చుకుంటున్నాడు. అంత గొప్ప స్థాయి స్థానంలో మనం ఉంటున్నాం. అయితే ఆయన దండన వేసి బుద్ధి మాటలు చెప్పి క్షమించి దగ్గర చేర్చుకున్నా కూడా మనము ఏమి గుర్తు చేసుకుంటున్నామంటే నేను పాపిని అని అంటున్నాడు. నీ అతిక్రమములను నీ అక్రమములను నీకు ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకున్నాను. కానీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి మనం మోకరించగానే అపవాది గడచి చూడగలు ఉంటాడు. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు ఈ పని చేశావు అనగానే అవును కదా నేను తప్పు చేశాను కదా అని చెప్పి చర్చికి రాకుండా మానేస్తాడు, ప్రార్థన చేయకుండా మానేస్తాడు, బైబిల్ చదవకుండా మానేస్తాడు. బైబిల్ చదవడానికి చాలా మంది భయపడతారు. ఎందుకు భయపడతారు చెప్పనా? ఎందుకంటే మన తప్పులను తప్పులుగా చూపిస్తుంది బైబిల్ గ్రంథం. మనం ఎలా జీవించాలో నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం. మన నడవడిక ఎలా ఉండాలో నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం. మనం తల్లిదండ్రులతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం. భర్తతో భార్య ఎలా ఉండాలో, భార్యతో భర్త ఎలా ఉండాలో తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. ఈ విషయాలన్నీ ఏ గ్రంథంలో లేవు, కానీ కేవలము బైబిల్ గ్రంథంలో మాత్రమే వాడబడి ఉన్నాయి. ప్రేమ చూడండి, మనం ఈ సెల్ ఫోన్ కొన్నప్పుడు మనకు ఒక బుక్ ఇస్తారు. ఏం బుక్? మాన్యువల్ బుక్. ఏం బుక్? మాన్యువల్ బుక్. అంటే ఈ ఫోన్ ఎలా వాడాలి, ఈ ఫోన్ లో సెట్టింగ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి అన్న ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. ఒక ఫ్యాన్ కొన్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ వస్తువులు ఏం కొన్నా కూడా దాంట్లో ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ఆ మాన్యువల్ బుక్ లో ఏముంటుంది అంటే అది ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దాని యూజెస్ ఏంటి, ఇది ఉంటుంది. మానవుని యొక్క మాన్యువల్ బుక్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. మానవుడు ఎలా ఉండాలి, భూమి మీద ఎలా నివసించాలి, పరలోకానికి ఎలా చేరుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, దేవుని దగ్గర ఎలా ఉండాలి, భక్తి మార్గంలో ఎలా ఉండాలని తెలియజేసే మాన్యువల్ బుక్ ఏదైనా ఉందా అంటే మనిషికి అది కేవలము బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మాత్రమే. అయితే ఫోన్కి ఇచ్చిన మాన్యువల్ బుక్ చదువుతున్నాం, ఫ్యాన్కి ఇచ్చిన మాన్యువల్ బుక్ చదువుతున్నాం, ఓవెన్కి ఇచ్చిన మాన్యువల్ బుక్ చదువుతున్నాం ఎలా కేక్ తయారు చేయాలని. మనిషికి ఇచ్చిన మాన్యువల్ బుక్ ఈరోజు మనం చదువుతున్నామా? మనిషికి ఇచ్చిన, మనిషి నడవవలసిన త్రోవలో నడిపించేదే ఈ బైబిల్ గ్రంథం. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నామా? ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. చూడండి, అయితే మన పాపాలంటే ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాపకం చేసుకోడంట. చూడండి, ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడంటే రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం త్వరగా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా చూడండి, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడంట. అవును, ఈ లోక ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు ప్రేమిస్తున్నానంటున్నావు కదా, నువ్వు ప్రేమిస్తున్నావని నేను ఎలా నమ్మాలి? ఇదిగో తీసుకో రింగు, ఇదిగో తీసుకో ఫోను, ఇది నా గిఫ్ట్. ఎవరికి ఇస్తారు? అబ్బాయిలు అమ్మాయిలకి ఇస్తారు, అమ్మాయిలు అబ్బాయిలకి ఇస్తారు. ఇది ఏ రకమైన ప్రేమ? లోకపరమైన ప్రేమ. ప్రేమించిన వారికి ఇచ్చే ప్రేమ మనము క్రియల్లో చూపించాలంటే, నేను చాలా ప్రేమిస్తున్నా అంటే అమ్మాయి ఓకే చేస్తుందా? చేయదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అని చెప్పి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తే, అబ్బా నా మీద నీకు ఎంత ప్రేమరా, నా మీద నీకు ఎంత ప్రేమ బుజ్జి
నా మీద నీకు ఎంత ప్రేమ బంగారు. ఈ బంగారు బుజ్జి అనేటివి మనుషులు మాటలో చూపిస్తారు, దేవుడు క్రియల్లో చూపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? తన ప్రాణాన్నే బలిగా పెట్టేశాడు, తన రక్తాన్ని మన కోసం కార్ చేశాడు. ఎవరైనా కానీ, ఏ అమ్మాయి అయినా కానీ, ఏ అబ్బాయి అయినా కానీ నీ కోసము నా కోసం ప్రాణం పెడతాడా? పెట్టడు. ఒకవేళ కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వచ్చేమో, కానీ తన ప్రాణాన్ని గిఫ్ట్ గా పెట్టిన వ్యక్తి ఒక్కరే ఒకరు, అదే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమికుడిని పెట్టుకొని లోక ప్రేమ కోసం మనం పరిగెడుతున్నాం. ప్రియ బిడ్డలారా, ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? ఎవరైనా మిమ్మల్ని వదిలేశారా? ఒక అమ్మాయి మోసం చేసిందా? ఒక అబ్బాయి మోసం చేశాడా? వదిలేయి. నీ కోసం ఒక గొప్ప ప్రేమ వెయిట్ చేస్తా ఉంది. నీ కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ వెయిట్ చేస్తా ఉంది. నీ కోసం ప్రాణం ఇచ్చే ప్రేమ నిన్ను కౌగిల్లో చేర్చుకోవడానికి సిద్ధముగా ఉంది. ఆ ప్రేమను వదిలి ఎవరో మోసం చేశారని, ఎవరో అమ్మాయి మోసం చేసిందని, ఎవరో అబ్బాయి మోసం చేశాడని బ్లేడ్ తీసుకొని కోసుకోవడాలు, ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసుకోవడాలు, ఇవన్నీ మానేసాయి. చాలా మంది చనిపోయి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నో, దేవుడు అది కాదు నీకు చెప్పింది. దేవుని ప్రేమను ఒక్కసారి రుచి చూస్తే ఈ లోక ప్రేమలాగా అనిపించదు. ఈ లోక ప్రేమలాగా అనిపించదు. ఎప్పుడు? దేవుని ప్రేమను రుచి చూచినప్పుడు. చూడండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. మనం అడుగుతాం, అవును ప్రభా, నువ్వు ప్రేమిస్తున్నావు అని నేను ఎలా నమ్మాలి? చదవండి సిస్టర్. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడగచ్చు, అవును ప్రభా, నువ్వు ప్రేమ చూపిస్తున్నావు. ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నావు అంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కోసము ప్రాణం పెట్టేశాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమను మనము కాలదని ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం. కృపయు సమాధానం ఎవరి ద్వారా విస్తరిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా విస్తరిస్తుందంట. ఎవరి ద్వారా విస్తరిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా విస్తరిస్తుందంట. అయితే ఆ కృపయు సమాధానమును మనము ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం. లోకంలో సమాధానం వెతుక్కుంటున్నాం. ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఎవరి దగ్గర సమాధానం దొరుకుతుందిరా అయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనకు కావాల్సినంత సమాధానం దొరుకుతుంది. చూడండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన రుణములను క్షమిస్తున్నాడా లేదా? క్షమిస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. కాబట్టి మన రుణస్తులను క్షమించిన ప్రకారము దేవుడు మన రుణములను క్షమించాడు. మరి మనం దానికి యాక్సెప్ట్ చేస్తున్నామా? దానికి మనం ఆన్సర్ ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. మనం చేస్తున్నది ఏంటంటే, ప్రభువా నేను పాపిని, పురుగుని, దుమ్మును, ధూళి. దేవుడేమో నువ్వు నా వారసుడు రాయ్యా అంటే, లేదు ప్రభువా, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. వారసుడు అనేవాడు ఎలా ఉంటాడండి? అధికారము కలిగి ఉంటాడు. వారసుడు అనేవాడు నాన్న దగ్గర అధికారము కలిగి ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా వారసులు. ఇప్పటికీ ప్రభువా నేను పాపినయ్యా అంటే, ఆయన మరలా మన కోసం రావాలి, మరలా సిలువ వేయబడాలి, మరలా కొరడాలు దెబ్బతిల్లాలి, మరలా ముళ్ళ కిరీటం పెట్టాలి. చూడండి, మనం ఆయనకు సిలువ వేసేవారమై ఉంటున్నామా? ఆయనకు మహిమ తెచ్చేవారమై ఉంటున్నామా? మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలా? మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలా? పరిశుద్ధముగా జీవించాలా? ఈరోజు మన జీవితం ఎలా ఉంది?
మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ఓ మనుషు